Namaskaram everyone. Welcome to my YouTube channel Shweta Gopal Moments. And I'm Shweta. సో ఇవాళ నా వ్లాగ్ ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్ కాలేజ్. సో ఇవాళ నేను కాలేజ్కి వెళ్ళబోతున్నాను. రోజు వెళ్తాను. బేసిక్గా మాకు ఇవాళ ఏంటంటే A few moments later. ఇవాళ మాకు కాలేజ్ ఉంది. అండ్ కాలేజ్తో పాటు మాకు ఒక ప్రెజెంటేషన్ కూడా ఉంది. సో ఇవాళ శ్వేత ప్రెజెంటేషన్ ఇవ్వబోతుంది. అండ్ విత్ జీరో ప్రిపరేషన్ తోని ప్రెజెంటేషన్ ఇస్తా. ఎందుకంటే జీరో ప్రిపరేషన్ అని ఎందుకు అంటున్నా అంటే లాస్ట్ ప్రెజెంటేషన్ కి ఏదైతే నేను ఇచ్చానో అది బాగా ప్రిపేర్ అయ్యే లైక్ ఎలా అంటే హాయ్ ఐఎమ్ శ్వేత గోపాల్ కలికోట అండ్ ఐఎమ్ ఫ్రమ్ జగిత్యాల. హాయ్ ఐఎమ్ శ్వేత గోపాల్ కలికోట ఐఎమ్ ఫ్రమ్ జగిత్యాల అని చెప్పి స్టేజ్ ఎక్కిన తర్వాత హాయ్ ఐఎమ్ జగిత్యాల అని చెప్పా. హాయ్ ఐఎమ్ జగిత్యాల అని చెప్పా. సో అందుకని ఈసారి అంతలా ప్రిపేర్ అవ్వద్దని చెప్పి జస్ట్ పైన చూసుకున్నా. అక్కడ చూద్దాం ఏదైతే అదా అని చెప్పి లైట్ తీసుకున్నా. సో చూస్తారు ఇవాళ మా కాలేజ్ ఎలా ఉంటది, ఏం చేస్తాం, మేము ఎన్ని క్రేజీ థింగ్స్ చేయబోతున్నాం, ఎలా దొరకబోతున్నాం. ఇవాళ మా కాలేజ్ ఎన్వైరన్మెంట్ మొత్తం మీరు చూస్తారు. ఓకేనా? యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. సో నేనైతే ఫైనల్లీ కాలేజ్కి వచ్చేసాం. అండ్ ఐ విల్ లెట్ యూ షో మై ఫేవరెట్ వన్స్. ఈ అంకుల్ మా వాచ్మెన్ అంకుల్. హాయ్ చెప్పండి అంకుల్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. హాయ్ చెప్పండి. టీ తాగిర్రా? అన్న నన్ను చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెడుతున్నా. మై ఫ్రెండ్స్. యా హాయ్ చెప్పు. సే హాయ్. హాయ్. ఇక్కడ మాకు ఫోన్స్ అలా ఉండవు అనమాట. ఫోన్స్ కలెక్ట్ చేసుకుంటారు. హాయ్ చెప్పండి మా వ్యూవర్స్కి. మా దీపిక మ్యామ్, షీ సో స్వీట్ అండ్ స్ట్రిక్ట్. మాకైతే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చి పడింది. యాక్చువల్లీ మేము మా ప్రిన్సిపల్ సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాము వ్లాగ్ తీసుకోవడానికి. బట్ ఏంటంటే చెప్పాను కదా స్ట్రిక్ట్ ఉంటారు ఒక మ్యామ్ అని, దీపిక మ్యామ్. షీఈస్ నాట్ అలోయింగ్ మీ టు టేక్ ద ఫోన్స్ ఇన్సైడ్ ది క్లాస్. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఉంటుంది ఆ మ్యామ్తోని. బట్ షీ స్వీట్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సార్ కూడా ఆన్సర్ చేయట్లేదండి, ఇలా హ్యాండ్ ఇస్తారు అందరూ. దట్స్ వై ఎవరిని నమ్మొద్దు బాయ్స్. లిటరలీ గాయ్స్ మేము 3 floors ఎక్కాలి. 3 floors ఎక్కే వరకు వీళ్ళు కూడా మా ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. 3 floors ఎక్కే వరకు మా తల ప్రాణం తోకకొస్తుంది. నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను సార్. మేము బ్లాగ్ ఇస్తున్నాం. హాయ్ చెప్తాను మా సార్. సో మాకైతే ఇప్పుడు ఇందాక మీకు సార్ హాయ్ చెప్పింది కదా, సార్ యాప్టిట్యూడ్ చెప్తారు. బేసిక్గా మా చైర్మన్ సార్ చాలా మంచివారు అనమాట. ఇది ఎందుకు చెప్తున్నా చెప్తా. మా కోసం ఇంగ్లీష్ క్లాస్ ఇట్లా ఇండియా అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ రావాలని చెప్పేసి ఇంగ్లీష్ క్లాస్, యాప్టిట్యూడ్ క్లాస్, ఇంకా ఏం క్లాస్ ఆల్సో ప్రజెంటేషన్స్, అన్ని జామ్, జీడీ, ఎవ్రీథింగ్ అన్నీ ప్రొవైడ్ చేశారు మాకు జాబులు రావాలని చెప్పి. కానీ మేము వీఆర్ ఇన్సెన్స్. మా అంత పిక్చర్లు భూమి మీద ఉండరు కాబట్టి. No words. Crying is only coming. క్లాస్ స్టార్ట్ అయ్యింది. యాప్టిట్యూడ్ క్లాస్ విన్నాం. సార్ బాగా చెప్తారు. యాక్చువల్లీ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం, ఇవ్వాలైనా అట్లీస్ట్. బాయ్.
మళ్ళీ వచ్చి బోర్డు మీద చేస్తే కానీ బ్రేక్ ఇవ్వడం అంటారు. సరే ఐశ్వర్య మళ్ళీ చేయి సార్ వచ్చి బోర్డు మీద బ్రేక్ కావాలి, ప్రాబ్లం చేయాలి బోర్డు. ఇప్పుడు శ్వేత పిలుస్తారు. బాయేమో ఎడిటింగ్ అని చెప్పి ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? ఎడిటింగ్ అని చెప్పి క్లాస్ బంక్ కొట్టింది. వీళ్ళేమో ప్రెజెంటేషన్ అని చెప్పి బంక్ కొట్టారు. ఏం చేస్తున్నావు ఐషు? ఏం చేస్తున్నారు మీరు? యాక్చువల్లీ క్లాస్ బంక్ కొట్టి ప్రెజెంటేషన్ ఉందని చెప్పి క్లాస్ బంక్ కొట్టారు గైస్. అంటే ఓన్లీ ఐషు బంక్ కొట్టింది. అండ్ ఇంకొక విచిత్రం ఏంటంటే వాళ్ళ ప్రజెంటేషన్ ఉందని చెప్పి వాళ్ళ ప్రజెంటేషన్లో నేనున్నా అని చెప్పి నేను కూడా క్లాస్ బంక్ కొట్టా. దిస్ ఈస్ అన్ అన్వాంటెడ్ స్టేట్మెంట్, ఇర్రెలెవెంట్ టు ద కరెంట్ సిచువేషన్. అందుకే అప్పుడప్పుడు నాకు బాధ అనిపిస్తుంది అన్నమాట. మాకోసం ఇంత చేస్తున్నా మేము ఇలా బంక్స్ కొట్టుకుంటాం, ఇట్లా ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. బట్ అది లైఫ్ టైం అట్లా అనిపిస్తే బాగుపడుతుండే కావచ్చు. నేనేమో వీళ్ళతో ఉండాలి అని చెప్పి బంక్ కొట్టా. మొత్తానికి అయితే ఎలాగోలా బంక్ అయితే కొట్టిస్తున్నాం మంచిగా. ఇంక ఎగ్జామ్స్ అనేవి ఊపర్సే భగవాన్ చూసుకుంటారు. ఆ భగవాన్ మంచోడు కాబట్టి మాకు ఎప్పుడు మంచిగా ఇస్తాడని దేవునికి మొక్కలు తప్పించి ఇంకేం చేయలేదు. అట్లా అనిపిస్తుంది గైస్ నాకు. ఏంటంటే మా చైర్మన్ సార్ మా కోసం ఇంత చేస్తున్నారు. ఐ మీన్ హీస్ పుట్టింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు మాకు జాబ్ రావాలని చెప్పి. నేను నా లైఫ్లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. గైస్ ఇందాక ఏమైందంటే హాయ్ స్నేహితం, హాయ్ చెప్పు. ఓకే షూర్. సో ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇందాక ఏమైందంటే గైస్ పాప పడుకుంది, అంటే లైక్ స్లీపీ ఫేస్ పెట్టింది. సార్కి దొరికిపోయింది. వచ్చి బోర్డు మీద చెయ్యండి, చెయ్యి ప్రాబ్లం అని చెప్పిండు. ఫస్ట్ చేయను ఏంటిది మాకేంటిది అంటున్నా చేయను స్టార్. One eternity later. చెయ్యను అని చెప్పింది. బట్ ఫైనల్ ఇంకా తప్పలేదు అనమాట. Good afternoon everyone. I'm Shweta Gopal Kalikota, and first of all thanks to Orators Club for giving this wonderful opportunity. And ఓవరాక్షన్ చేస్తా, ఓవరాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవరాక్షన్ నోర్మోయ్. so Aishu, what's your opinion on my presentation? Hit or fail? కష్టపడుతున్నావు కదా, హిట్ అవుతుంది. ఇంగ్లీష్లో 3 కదా. 3 హిట్ కావాలని మీరు కూడా మొక్కుకోండి గైస్. హిట్ అయితే మీరు నాకు ఛానల్ సపోర్ట్ చేసి హిట్ చేయండి, నా ఛానల్ హిట్ చేయండి. ప్రజెంటేషన్ చూపిస్తా. బట్ ఏమనుకుంటున్నా అంటే నేను ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు వాళ్ళు ఫ్లాప్ చేయడానికి ట్రై చేస్తారు. మనం స్ట్రాంగ్గా ఉండి హిట్ చేసుకోవాలన్నమాట. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. Can you name a famous Indian startups? Make India as a global drone hub by 2030. Union Minister and for Commerce and Industry.
he is the one who is leading the. It's more than that, guys. So we can observe this. Now India is not of our country. Our group consists of 4 members. That is, this is Anusha and. On this slide, we can see the KFC marketing strategies. Firstly, KFC focus. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. ఇవాళ అయితే చాలా ఎంజాయ్ చేసాం. సాటర్డే కొంచెం బద్ధకంగా వెళ్ళిపోయినా ఇక్కడికి వచ్చాక మాత్రం వి ఎంటర్టైన్డ్ ఎ లాట్. లైక్ ఎంత ప్రెషర్ అనుభవించామంటే, ఎంత ప్రెషర్ తీసుకున్నా నేను ఈ ఒక్క ప్రజెంటేషన్ కంటే ఎట్లా అంటే లైక్ భూకంపం వచ్చి అందరూ ఆగమాగం అయితే ఎట్లా అవుతారో అంత ప్రెషర్ తీసుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ద ప్రజెంటేషన్ వాజ్ హిట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాది ఐశ్వర్య ఇద్దరిది సక్సెస్ అయింది కాబట్టి, లేకపోతే ఇద్దరం కూర్చొని మాకొస్తే బాధపడి లైట్ తీసుకుంటుండే. సో ఇవాళ పార్టీ ప్రజెంటేషన్ సక్సెస్ అయినందుకు దొరికిపోయాం, లంగ పనులు చేసినాం, తిట్టారు మమ్మల్ని, మెచ్చుకున్నారు యాజ్ వెల్ యాజ్ ఐషుని. ఇవాళ ఫస్ట్ క్లాస్ అయినా పాపకు అప్రిషియేషన్ వచ్చింది. అండ్ ఇలా జరుగుతుంది అనమాట మా కాలేజ్లో. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఇవాళ మీకు మా ఫ్యాకల్టీ అందరినీ చూపిద్దాం అనుకున్నాను, నా ఫ్రెండ్స్ని కూడా చూపిద్దాం అనుకున్నా. బట్ సాటర్డే అని చెప్పి వాళ్ళు రాలేదన్నమాట. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై. కొన్ని టైమ్స్ లక్ పని చేయదు, నాకు అసలే పని చేయదు, అయినా మనం అడ్జస్ట్ అవ్వాలి. దట్స్ ఇట్ ఫర్ ది వ్లాగ్. బాయ్.